హైదరాబాద్లోని ఫాతిమా విద్యా సంస్థల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు హైకోర్టు ఆదేశాలు, మరోవైపు హైడ్రా చర్యలు, ఇంకోవైపు ఎంఐఎంఈ బీజేపీ మధ్యల మాటల యుద్ధంతో ఈ అంశం మరింత వేడెక్కింది. ఫాతిమా కాలేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చంద్రయానగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తమ విద్యాసంస్థలను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఒక విద్యాసంస్థను కూల్చితే వందల విద్యాసంస్థలు నిర్మిస్తామని తమను ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేశారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, విద్యాసంస్థలు ఉన్నా లేకపోయినా విద్యార్థులకు చదువు చెప్పిస్తామని వ్యాఖ్యానించారు. कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है, हमारी लोगों में ताकत है। डरने घबराने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे, मैं तब डराऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं। मैंने कोई बेईमानी नहीं की, कोई धोखा नहीं दिया, ईमानदारी के साथ, इखलास के साथ काम किया है और काम कर रहा हूं। लेकिन आज ఇదిలా ఉంటే సల్కం చెరువు ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న ఫాతిమా విద్యా సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. భవన అనుమతులు, ఎఫ్టీఎల్ నిర్ధారణ వంటి అంశాలపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత శాఖలను హైకోర్టు ఆదేశించింది. లేకపోతే అందుబాటులో ఉన్న సమాచారంతోనే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండతోనే ఓవైసీలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోర్టులను, చట్టాలను గౌరవించకుండా హైకోర్టునే ప్రశ్నించడం సరికాదన్నారు. చెరువులను ఆక్రమించి విద్యాసంస్థలు నిర్మించడం తప్పని, బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమంగా నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలను తప్పకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు. అయితే అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ విద్యావకాశాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి ఫాతిమా విద్యాసంస్థల వివాదం ఇప్పుడు న్యాయస్థానం, హైడ్రా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారి తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.